లాస్ట్ వీడియోలో డైట్ కి జెనెటిక్స్ కి మధ్య ఉన్న రిలేషన్ గురించి మాట్లాడాం. రైస్ సౌత్ ఇండియన్స్ కి సూటబుల్ ఫుడ్ అని చెప్పుకున్నాం. రైస్ ఎంత తినాలి అనేది క్వశ్చన్ గా ఆగిపోయింది డిస్కషన్. గమనించారా? రైస్ ఎంత ఉంది, కర్రీస్ ఎంత ఉన్నాయి, ఇది ఇంపార్టెంట్. రైస్ లో హై కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్నప్పటికీ అది కర్రీస్ తో మిక్స్ అయినప్పుడు, లైక్ దాల్, గ్రీన్ వెజిటబుల్స్ ఇలాంటి కర్రీస్ తో మిక్స్ అయినప్పుడు దాని గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇది కూడా ఎక్కువ మటుకు రైస్ బేస్డ్ గా ఉంటుంది. లైక్ ఇడ్లీ, దోశ, పొంగల్ ఇవి కన్స్యూమ్ చేసేటప్పుడు కూడా రైస్ ఎలా తిన్నామో అలాగే మిక్స్డ్ వెజిటబుల్స్ తో, సాలడ్స్ తో కలిపి తిన్నారంటే దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గుతుంది. ఇంటి ఫుడ్ గురించి మనం ఎంత డిస్కస్ చేసుకున్నాం, ఎలా తినాలి, ఎలా ప్లేట్ చేసుకోవాలి అని స్మార్ట్ గా డిజైన్ చేసుకుంటున్నాం. మరి నెలలో ఎన్నిసార్లు మీరు ఇంట్లో ఫుడ్ తింటారు, ఎన్నిసార్లు బయట ఫుడ్ తింటారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంత రీసెర్చ్ చేసి ఎలా కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించుకోవాలి, ఎలా ప్రోటీన్ పెంచుకోవాలి ఇలాంటివన్నీ మాట్లాడుతూ మీరు క్యాజువల్ గా పోయి వారంలో 4 రోజులు బయట పిజ్జానో బర్గరో తినేశారంటే అసలు ఈ డిస్కషన్ చేయడం నో పాయింట్. ఒక్క నెలలో మాక్సిమం అంటే 1-2 సార్లు కంటే ఎక్కువ మీరు బయట ఫుడ్ తినకూడదు. సో ఈట్ స్మార్ట్, స్టే హెల్దీ.